హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే కథ నీతిపరులు. ఈ కథ విన్న తర్వాత మనందరికీ కూడా ఇంతటి నీతిపరులు ఈ లోకంలో ఉంటారా అని మనకి ఆశ్చర్యం కలగక మానదు. ఇక కథలోకి వెళ్దామా. నీతిపరులు. పూర్వం శ్రీరంగపట్నంలో ముత్యాల శెట్టి అనే రత్నవర్తకుడు ఉండేవాడు. ఆయన గొప్ప ధనికుడు, సముద్ర వ్యాపారం కూడా చేసేవాడు. ఒకనాడు ముత్యాల శెట్టి వద్దకు రామచంద్రుడు అనే ఆంధ్రదేశపు ధనికుడు వచ్చాడు. ముత్యాల శెట్టి వద్ద ఉండే మేలి రత్నాలు అన్నీ చూశాడు. వాటిలో ఒక రత్నం రామచంద్రుడికి బాగా నచ్చింది. దాని వెల ఎంత అని అడిగితే ముత్యాల శెట్టి 4,000 వరహాలు అని చెప్పాడు. రామచంద్రుడి వద్ద 3,000 వరహాలే ఉన్నాయి. అయినా ఆ రత్నాన్ని వదలబుద్ధి కాలేదు అతనికి. ఆయన ముత్యాల శెట్టితో, ప్రస్తుతం నా దగ్గర ఉండే 3,000 వరహాలు ఇస్తాను, రత్నం నాకు ఇవ్వండి, నేను ఇంటికి వెళ్ళి మిగతా 1,000 వరహాలు పంపుతాను అన్నాడు. రామచంద్రుడు కులీనుడు, నిజాయితీ గలవాడు అన్న సంగతి కనిపెట్టి ముత్యాల శెట్టి, అలాగే మీ ఇష్ట ప్రకారమే చేయండి, మీరు ఇవ్వవలసిన మొత్తం మీ పేరు ఖాతా పుస్తకంలో గుర్తుగా పద్దు వేసి ఉంచుతాను అన్నాడు. రామచంద్రుడు పరమానందంతో రత్నాన్ని తీసుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడు. వచ్చిన కొద్ది రోజులకే ఆయనకు జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఆ వ్యాధి వైద్యానికి లొంగకపోవడం చేత ఆయన 1 నెల మంచాన్ని తీసుకుని చనిపోయాడు. చనిపోయేటప్పుడు ఆయన తన కొడుకైన పద్మనాభుడిని పిలిచి తాను శ్రీరంగపట్నంలో ముత్యాల శెట్టి వద్ద కొన్న రత్నం సంగతి చెప్పి దాని తాలూకు బాకీ తీరుస్తానని అతని చేత ప్రమాణం చేయించుకున్నాడు. రామచంద్రుడు బతికినన్నాళ్ళు తనకున్నదంతా ఖర్చు చేసి భోగాలతో జీవితం వెళ్ళబుచ్చినవాడు కావటం చేత ఆయన అనంతరం దమ్మిడీ కూడా మిగలలేదు. అందువల్ల పద్మనాభుడు ఎంత ప్రయత్నించినప్పటికీ తండ్రి చెప్పిన ముత్యాల శెట్టి బాకీ తీర్చలేకపోయాడు. వాడు చివరకు తన తండ్రి కొన్న రత్నాన్ని అమ్మి అయినా సరే బాకీ చెల్లు పెడదామనుకున్నాడు. కానీ అంత ఖరీదు గల రత్నాన్ని కొనే తాహతూహల వాళ్ళెవరూ ఆయనకి చుట్టుపక్కల కనిపించలేదు. చివరకు పద్మనాభుడు ఆ రత్నాన్ని పట్టుకుని నేరుగా శ్రీరంగపట్నానికే బయలుదేరాడు. ఆ పట్నంలో ఆ రత్నం అమ్ముడైతే సరే, లేని పక్షంలో దాని ముత్యాల శెట్టికి తిరిగి ఇచ్చేసి ఆయన ఇచ్చినంత సొమ్ము పుచ్చుకుందామని అతడి ఉద్దేశం. కానీ దురదృష్టవశాత్తు పద్మనాభుడు శ్రీరంగపట్నం చేరే సమయానికి ఆ నగరాన్ని శత్రురాజులు ముట్టడించి కొల్లగొడుతున్నారు. నగరమంతా అరాచకంగా ఉంది. అటువంటి పరిస్థితిలో పద్మనాభుడు వచ్చిన దారి పట్టినట్టయితే క్షేమంగా ఉండేది. కానీ వాడు కార్యదీక్ష కొద్దీ నగరమంతా తిరిగి ముత్యాల శెట్టి ఇల్లు కనుక్కోవటానికి ఉపక్రమించాడు. ఈ విధంగా వాడు శత్రు సైనికులకు మాతపడ్డాడు. వాళ్ళు పద్మనాభుడిని పట్టుకుని వాడి వద్ద ఉండే ఖరీదైన రత్నం కాస్త కాజేసి చావచేత కొట్టి వదిలేశారు. శ్రీరంగపట్నం మీద శత్రువులు వచ్చి పడిన సమయంలో ముత్యాల శెట్టి కొడుకు ఇంటి నుంచి మైసూరుకు పారిపోయాడు. శత్రు సైనికులు ముత్యాల శెట్టి దగ్గర ఉన్నదంతా ఊడ్చి పట్టుకుపోయారు. ముత్యాల శెట్టి విచారంతో మంచం పట్టి మనోవ్యాధితోనే ప్రాణం వదిలాడు. మైసూరు చేరిన ముత్యాల శెట్టి కొడుకు తన తండ్రి పేరు చెప్పుకుని అక్కడ అప్పులు చేసి చివరకు ఆ అప్పు కూడా పుట్టక తిండికి మాడి చనిపోయాడు. ముత్యాల శెట్టి వంశానికి ఆయన మనవడు గోవింద శెట్టి మిగిలాడు. వాడు చాలా బుద్ధిమంతుడు. వాడికి తాతగారి ఆస్తి సంక్రమించకపోయినా తండ్రి చేసిన అప్పులు సంక్రమించాయి. వాడు కష్టపడి చదువుకుని పెద్ద వర్తకుల వద్ద గుమాస్తాగా ఉంటూ తన తాహతుకు తగినట్టు చిన్న క్రయ విక్రయాలు చేస్తూ తన సంపాదనలోనే సాధ్యమైనంత మిగుల్చుకుని తండ్రి చేసిన అప్పులు ఒక్కటొక్కటే తీరుస్తూ రాసాగాడు. అక్కడ పద్మనాభుడు కూడా ఆటే కాలం బతకలేదు. ముత్యాల శెట్టి బాకీ తీరుస్తానని తండ్రి వద్ద ప్రమాణం చేశాడు. రత్నాన్ని నిష్కారణంగా పోగొట్టుకోవటమే కాక తీవ్రమైన దెబ్బలు తిన్నాడు. ఆ దెబ్బలతోనే మంచం పట్టి మళ్ళీ కోలుకోలేదు. అతను చనిపోయే సమయంలో తన కొడుకైన చంద్రశేఖరుని పిలిచి, నాయన, శ్రీరంగపట్నంలో ఉండే ముత్యాల శెట్టికి మీ తాత 1000 వరహాలు బాకీ పడ్డాడు. ఆ బాకీ తీర్చడానికి నేను ప్రయత్నం చేసి నష్టపోయాను. ఆ బాకీ ఇప్పటికీ 3,000 వరహాలు అవుతుంది. అందుచేత నీవైనా కష్టపడి ధనం సంపాదించి శ్రీరంగపట్నం వెళ్ళి ముత్యాల శెట్టి బాకీ తీర్చి వారి పద్దు పుస్తకంలో ఈ బాకీ పద్దు రద్దు చేయించు. నీవి పని చేస్తేనే కానీ నా ఆత్మ, నీ తాత ఆత్మ శాంతించవు అని చెప్పాడు. చంద్రశేఖరుడు శ్రమపడి డబ్బు కూడబెట్టాడు. త్వరలోనే 4,000 వరహాలు పోగు చేసుకుని వాటితో శ్రీరంగపట్నం వెళ్ళాడు. ముత్యాల శెట్టి, ఆయన కొడుకు పోయారని, వారి వారసుడు గోవింద శెట్టి ఉన్నాడని తెలిసింది. చంద్రశేఖరుడు గోవింద శెట్టి ఇంటికి వెళ్ళి తన ఊరు పేరు చెప్పుకుని, అయ్యా,
మీ తాతగారి కాలం నాటి పద్దు పుస్తకం తీయిస్తారా? అందులో ఒక బాకీ తాలూకు పద్దు ఉంటుంది అని అడిగాడు. ఈ మాట వినగానే గోవిందశెట్టి గుండెల్లో రాయి పడింది. ఆ రోజే వాడు తన తండ్రి చేసిన బాకీలన్నీ నిశ్శేషంగా తీర్చివేశాడు. తండ్రిగారి అప్పులు తీరాయి కదా అనుకుంటే తాతగారి అప్పులు మీద పడేలాగుంది అనుకుని వాడు చంద్రశేఖరుడితో, అయ్యా, నేను మా తండ్రి గారి అప్పులు తీర్చేసరికి నాకు తల ప్రాణం తోకకి వచ్చింది. మా తాతగారి అప్పులు కూడా నన్ను తీర్చమనటం ధర్మమా? వాటికి నేను బాధ్యుడిని కాను. వాటికి ఏనాడో కాలదోషం పట్టి ఉంటుంది, క్షమించండి అన్నాడు. చంద్రశేఖరుడు చిరునవ్వు నవ్వి, మీ తాతగారు మాకేమీ బాకీ లేదు. ఏనాడో మా తాతగారే మీ తాతగారికి 1000 వరహాలు బాకీ పడ్డారు. కేవలం మాట నమ్మకం మీద మీ తాతగారు అప్పు పెట్టారు. పరువైన వాడి మాటకు కాలదోషం పట్టదు కదా. మా తాతగారు బాకీ వడ్డీతో సహా తీర్చడానికి సొమ్ము తెచ్చాను. దయచేసి పద్దు పుస్తకం వెతికించండి అన్నాడు. గోవిందశెట్టి చంద్రశేఖరుడి నీతిపరత్వానికి ఆశ్చర్యపడ్డాడు. అతను పాత పుస్తకాలన్నీ వెతగ్గా ఒక పద్దు పుస్తకంలో రామచంద్రుడి పేర 1000 వరహాలు ఖర్చు పద్దు ఉన్నది. గోవిందశెట్టి చంద్రశేఖరుడితో, ఈ బాకీ సంగతి మీరు చెప్పేదాకా నాకు కూడా తెలియదు. నేను దీన్ని రొక్కంగా పుచ్చుకోను. మీ వంటి నీతిపరులు ఎక్కడా నాకు దొరకరు. మీరు తెచ్చిన 4000 వరహాలతో మనిద్దరము సమిష్టి వ్యాపారం చేద్దాం. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి అన్నాడు. చంద్రశేఖరుడు సరేనన్నాడు. ఇద్దరూ కలిసి వ్యాపారం చేసి త్వరలోనే ఎంతో సంపన్నులై ఎంతో స్నేహంగా ఉంటూ జీవితాలు వెళ్ళపుచ్చారు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా తప్పనిసరిగా నొక్కండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పక తెలపండి. అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.